గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతుందని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అంటుంటారు. సండే నాకు సార్ ఎలా అనిపించాడు, వచ్చాడు మరణం మాసు మరణం అని అంటారు. ఆడియన్స్ హాయ్ హాయ్ సార్, ఆడియన్స్ని హాయ్ అంటాడు. హాయ్ హలో అందరికీ నమస్కారం అంట. హాయ్ సార్, నేను ఒక ఆడియన్ వచ్చి నేను తనుజకు ఇమాన్యుయల్కు పెద్ద ఫ్యాన్ సార్, నాకు చాలా ఇష్టం తనుజ ఇమాన్యుయల్ చెప్తుంటాడు. ఇంకా చెప్తుంటారు అప్పుడు తనుజ బాండింగ్స్ ప్యూర్ అని అంటారు. కానీ తనుజ బాండింగ్స్ ప్యూర్ అంటే నేను నమ్మను. ఎందుకు ప్యూర్ అంటే నేను నమ్మను చెప్తాను. తనుజ వీళ్ళ బాండింగ్స్ ప్యూర్ అని ఎట్లా చెప్తారంటే ఆమెనే చెప్పింది నాకు. నేను వద్దు అంటే కూడా ఆమెనే వచ్చినట్టునే ఉంటుంది, ప్యూర్ అని అంటున్నారు అని అంటుండ్రు. అది హైలైట్ అనిపించింది. రియల్ నాకు అది వాళ్ళ అనిపించింది. తర్వాత నాకు సార్ హలో హాయ్ అంటే హాయ్ సార్ అంటే ఫస్ట్ సేవ్ చేశాడు. సేవ్ ఎవరిని, డబ్బుల నుంచి బీబీ క్యాష్ వచ్చింది. బీబీ క్యాష్ వచ్చినాక ఫస్ట్ ఎవరిని సేవ్ అవుతుంది అంటే రీతు తనుజ ఇద్దరు సేవ్ అవుతారు. ఇద్దరికి 500 వస్తే సేవ్ అవుతారు. సరే అని ఉట్టిగా హాక్ చేసుకుంటారు తనుజ ఏంటమ్మా రీతు ఏంది ఈ రాక్షసారం అంటే, సార్ నాకు ప్రేమ వచ్చినా ఏడుపు వచ్చినా నింటే సార్ నేను ఇలానే ఉంటా సార్ అని ఉంటుంది. నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది, నిజంగా చాలా నవ్వు వచ్చింది అక్కడ రీతుని చూసుకుంటే. ఇలానే ఉంటా సార్ నేను ఏడుపు వచ్చినా ఏమొచ్చినా అంటారు. తర్వాత కళ్యాణ్ సేవ్ అయితే ఏమో చెప్తా అన్నావు కదా అంటే, ఇద్దరు సేవ్ అయినాక చెప్తా అంటే, సార్ చెప్పండి ఏం చెప్తావు చెప్పంటే, ఇది పెద్ద శాట భరతం అంటే ఇద్దరు కన్ఫెక్షన్ రూమ్లోకి రాండి అంటారు. తర్వాత కన్ఫెక్షన్ రూమ్లోకి అంటే తర్వాత కన్ఫెక్షన్ రూమ్లోకి కాదు యాక్టివిటీ రూమ్కి రండి అంటారు. యాక్టివిటీ రూమ్కి వస్తారు. కళ్యాణ్ చెప్తాడు డబ్బా. నిజంగా రమ్య చెప్పినట్టు నిబ్బా అని అంటే 100% నిబ్బా అని నేను చెప్తా. 100%. ఎందుకంటే 30-40% నిబ్బనే. తనుజ క్లారిటీగా ఉంది, ఆమె రిలేషన్స్ గురించి ఆ విషయానికి చాలా క్లారిటీ ఉంది. ఈయననే ప్రతిదానికి తనుజని గెలుపుతున్నాడేమో అని ఒక థాట్ అనిపించింది. ఈ పులివర హ్యాంగిల్ చెప్తాడు. నేను ఈ వీక్లో జరిగిన అన్నిటికీ సారీ, నేను బిగ్ బాస్ కూడా ఏదో ఆలోచించండి, వీడే ఏదో ప్రపోజ్ చేస్తాడు అట్లాంటి విషయాల్లో చేస్తాడేమో అనుకొని బిగ్ బాస్ కూడా ఆలోచించాడు. కానీ సారీ తెలివిగా చెప్పిండు. సారీ నేను ఈ వీక్లో చాలా సార్ ఈ అమ్మాయిని చూస్తే నా ఎక్స్ సేమ్ అట్లనే ఉంటుంది సార్, ఆ అమ్మాయిని చూసినట్టే అనిపిస్తుంది, నా ఎక్స్ని చూసినట్టే అనిపిస్తుంది ఆ అమ్మాయిని చూస్తుంటే. చాలా ఈ అమ్మాయి బాధపడితే ఆ అమ్మాయి బాధపడుతుందో అనే ఫీలింగ్ అంట. నాకైతే ఇది నిబ్బా అనిపించింది, నిబ్బా అనిపించింది. ఏ అమ్మాయి బాధపడితే ఆ అమ్మాయి బాధపడినట్టు, ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని చెప్పిండు కదా, అంటే బాధపడినట్టు అనిపిస్తుంది సార్, సేమ్ అనిపిస్తుంటుంది. మొన్న భరణి గారు ఎలిమినేషన్ అయినప్పుడు కూడా ఆమెని కంట్రోల్ లేక నా జేబులో చేయి పెట్టుకొని కూర్చున్నా సార్. నేను అంతా అనుకున్నా సార్. నేను ఫస్ట్ దేవుణ్ణి బిగ్ బాస్ హౌస్లో ఒకటి కోరుకున్నా, డెంగ్యూ అది ఆయిషకు వచ్చింది కదా, అలా ఈ అమ్మాయి కూడా వచ్చి పాజిటివ్ రావద్దని కోరుకున్నా సార్. అంతే, అంతకు మించి ఇంకా ఏం లేదు సార్ అంటాడు. నేను ఈ వీక్లో మొత్తం ఈ బిగ్ బాస్ హౌస్లో ఎవరికైనా సారీ చెప్పాలంటే నేను ఇమాన్యుయల్కి ఇమాజిన్కి తనుజకి ఇద్దరికి సారీ చెప్తాను సార్ అని అంటాడు. అయినాక ఇంకా తర్వాత ఇంకేమైనా చెప్పాలా అని అంటారు. సార్ నాకు ఇవన్నీ తెలుసు అని అంటారు. ఆల్రెడీ నాకు ఇవన్నీ తెలుసు సార్ అంటారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే లేదు వద్దు సార్, చెప్పాలనుకున్నా వద్దు సార్ నాకు అని అంటారు. తనుజకు అర్థమైంది ఏదో అర్థమైంది, ఈ సోది మళ్ళీ నేను భరించిన. ఓకే, ఈయన ఉండే రిలేషన్స్ ఈ పులివర యాంగిల్స్ ఇవన్నీ కలిసి గలీజ్ అయిపోతాడేమో కళ్యాణ్. నిజంగా టాప్ 5లోకి రావచ్చు కానీ విన్నర్ మెటీరియల్ అయితే కాదు. ఈ పులివర మొత్తం బంద్ చేసి ఉంటే ఆ అమ్మాయి చెప్పిన ఆల్రెడీ నాకు క్లారిటీ ఉంది సార్, నాకైతే క్లారిటీ ఉంది. నేనైతే ఎలాంటిది లేదు సార్, నాకు ఆ అబ్బాయి చిన్నోడు, నాకన్నా ఏజ్లో చాలా చిన్నోడు, నాకైతే క్లారిటీ ఉంది అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది. తర్వాత ఏజ్ గ్యాప్ చాలా ఉంది సార్ మా ఇద్దరికి, నాకు అలాంటిది అయితే ఎలాంటిది లేదని చాలా మంచిగా చెప్తాడు. నాకైతే అది హైలైట్ అనిపించింది. కానీ ఈయన కళ్యాణ్ ఎప్పుడు ఈ పులివర యాంగిల్ బాన్ చేస్తే చాలా బాగుంటుందని నాకు అనిపించింది, నాకు అనిపించింది. మీరు ఏమన్నా కామెంట్ చేయండి. తర్వాత ఇంకా కెప్టెన్గా సంచాలక మాధురి గారు ఫెయిల్, ఎందుకంటే ఆడ సంచాలకగా మాధురి గారు ఫెయిల్ ఎందుకు అయిందని చెప్తాడు. ఆల్రెడీ తనుజని అడుగుతాడు. తనుజ మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారంటే నాకైతే క్లారిటీ ఉంది సార్, నా అబ్బాయి కూడా క్లారిటీ ఉంది, నేనైతే క్లారిటీగానే చెప్పాను, ఇది సిచ్యువేషన్ ఇది అని నేను క్లారిటీగానే చెప్పాను, నాకైతే నమ్మకం
అలాంటిది ఏం లేదని నాకైతే నమ్ముతా సార్ అని అంటాడు. తర్వాత ఇంకా వాళ్ళు సరే గేమ్ ఆడదామని వాళ్ళని పిలుస్తాడు. నా హౌస్లో కూర్చొని నువ్వు ఇక్కడనే ఉండంటారు. ఇంకా వాళ్ళని పిలిపిస్తాడు. పిలిచినాక గేమ్ ఆడతాడు. సంచాలక్ మాధురి. బిగ్ బాస్ చాలా తెలివిగా ఆలోచిస్తుంది. సంచాలక్ మాధురి ఎందుకు పెట్టాడంటే సంచాలక్ మాధురి పెట్టినప్పుడు గొడవలు అవుతాయని డైరెక్ట్ నామినేట్ చేసింది తనుజ. 3 వ్యాన్స్ వచ్చిందంట. వాష్రూమ్ అయితే నేను చెయ్యను అని అంటాడంట. అందుకే డైరెక్ట్ నామినేట్ చేసింది. అయినాక తనుజ పవర్ గెలుస్తుంది, సేవ్ పవర్. తర్వాత తనుజ లోగో కరెక్ట్ పెట్టదు. తర్వాత డెమాన్ సూపర్. తనుజ గెలిచినాక ఇమాన్యుయల్తో అంటారు, నువ్వు ఎవరిని నామినేట్ చేయాలనుకున్నావో ఆ నామినేట్ చేసే ఒక పర్సన్ని, నామినేషన్ చేయడం అనుకున్న ఒక పర్సన్ని, ఆ నామినేట్ చేసిన ఒక పర్సన్ని ఈరోజు అది గెలుచుకున్నదని నాకు సార్ అంటున్నాను. అంటే నాకు సార్ గుర్తు చేసి నువ్వు నామినేట్ చేయాలని అది గుర్తు చేసినేమో అని నాకు అనిపించింది. తర్వాత ఇంకా నామినేషన్ గురించి అట్లా చేసిండు. అయినాక ఎవరికైనా ఆడ లోగో కరెక్ట్ అనిపించింది అంటే డిమాండ్ చేయలేదు సార్, నాకైతే అది లోగో కరెక్ట్ పెట్టలేదని అనిపించింది అంటే సంచాలక ఫెయిల్ అయింది 100%. సంచాలక ఫెయిల్ అయినా కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తుంటారు కూడా, అదొకటి నాకు చాలా వరస్ట్ అనిపిస్తుంది. రియల్ ఘోరమైన వరస్ట్ అనిపిస్తుంది. ఏంద్రా బాబు ఏం ఆలోచిస్తుంటారు ఆయన మీరు అని ఒక థాట్ అనిపిస్తుంది. రియల్ ఇట్లా ఘోరం అనుకోండి, ఘోరం. తర్వాత ఇంకా వీళ్ళు ఓకే అని అంటారు. ఇంకా సరే ఇంకేమన్నా నాగ్ సార్ కూడా అది నేనైతే షాక్ అయిపోయినా, ఏంద్రబాబు నాగ్ సార్ అని అంటారు. ఇంకా తర్వాత సాయి సేవ్ అయినాక సాయి ఒక ఫుల్ ఆనందం అనిపించింది. ఓకే నేను ఇంతవరకు నాతో మిస్టేక్లు ఏమున్నాయో ఆ మిస్టేక్స్ అన్నీ తీసుకొని నేను ఇంకా గేమ్ మంచిగా ఆడితే సార్ మంచిగా ఉంటా అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది. కానీ కామనర్స్కి ఒక రూల్, సెలబ్రిటీస్కి ఒక రూల్ అనే ఒక థాట్ అనిపించింది నాకు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే అదే కామనర్స్ ఈరోజు ఆ తనుజ గెలవకుండా నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చింటే అది ఇంకా బాగుండేనేమో. తనుజకి ఇవ్వడం అది తప్పు అనిపించింది. నిజంగా కావాలని ఇచ్చారని కూడా నాకు అనిపించింది. తర్వాత కోట్ ఇచ్చినప్పుడు ఆమె పేరు సంజనకి ఇస్తారు. సంజనకు ఫన్ ఉంటుంది. ఏమైనా సంజనకి ఇస్తాను. మా మమ్మీ ఇస్తే సార్ మా మమ్మీ వల్ల నాకు భయం అవుతుంది సార్. నాకు ఎప్పుడు అదే దొంగ నేను చెప్పాను కదా, నేను ఒకటి అనుకున్నా కానీ ఇది నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడైతే నేను చేయొద్దు అనుకున్నా కదా అని అంటారు. అది హైలైట్ అవుతుంది. సుమన్ శెట్టి వీడియోస్ 2 వీడియోస్ చూసి దొంగతనాల గురించి చూపించిన ఫన్ నవ్విండ్రు. తర్వాత ఇంకా అవి 2 నిజంగా వెరైటీ. ఆ 2 టాస్క్లు ఏదో డ్యాన్స్ వేయడం అట్లాంటివి అయితే నాకైతే ఏం అనిపించలేదు, అంత ఏం బాగాలనిపించలేదు. నార్మల్ ఈరోజు ఎపిసోడే వెత్తిపోతలు బతకం అనుకోండి, ఇంకా అట్లా చేసిండు. తర్వాత ఇంకా నాకేం అంత మంచిగా అనిపించలేదు, రియల్ మంచిగా అనిపించలేదు. ఆ తర్వాత రామ్ కూడా సేవ్ అయ్యాడు. రామ్ సేవ్ అయినప్పుడు తనుజ సార్ నాకు రామ్ సేవ్ అయినప్పుడు సరే రామ్ను చాక్ చేసుకొని నాకు చెప్తుంటారు. ఆయన కూడా నాకు ఓకే తనుజ అంత విచిత్రం సార్, నిజంగా తనుజ కొంచెం విచిత్రం అనిపిస్తుంది నాకు ఆ అమ్మాయిని చూస్తుంటే. తర్వాత లాస్ట్కు పవరాస్త్ర నీది అయిపోయింది అంటే ఎవరు సంజన రమ ఇద్దరు పోతారు. పవరాస్త్ర నీది అయిపోయింది, వాళ్ళు అంటే నీది తనుజ నీది అది కూడా నువ్వు నెక్స్ట్ వీక్ యూజ్ చేయాలి. నువ్వు ఎవరిని యూజ్ చేస్తుంటే సంజన గారు అంటే ఆడ రమ్య ఉంది కాబట్టి 100% సంజన గారిని సేవ్ చేస్తుంది. అయినాక వీళ్ళు అయినాక ఇంకా రమ్య ఎలిమినేట్ అయితే అంతా నాకు చేసుకొని వెళ్ళిపోతుంది. డెమాన్ కూడా సపోర్ట్ సార్, నేను డెమాన్ నాకు బయట నుంచి తెలుసు కాబట్టి నేను డెమాన్కి సపోర్ట్ చేద్దామని అనుకున్నా సార్, అంతేగాని అంత గురించి ఆడ ఏం లేదు సార్ అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది. తర్వాత మాధురి వచ్చి ఏడ్చి సారీ నేను కూడా నెక్స్ట్ వీక్ నేను వస్తా అంటే అది ఫుల్ అనిపించింది నాకు. సారీ అని ఏడుస్తుంటుంది. తర్వాత నాకు సార్ కొత్తది ప్రోమో వచ్చి ఆమె స్వీట్ మెమొరీ, ఒక చిన్న మెమొరీ లాగా ఆమెది బాగుంటుంది, అది చూస్తుంది. అది ఫుల్ కామెడీ నాకు బాగా అనిపించింది. తర్వాత ఇమాన్యుయల్ అంటుంది. ఇమాన్యుయల్ సార్ ఇద్దరు వచ్చిన దేవతలు ఇద్దరు ఎలిమినేట్ అవుతుంది సార్ అని అంటే, ఇప్పుడు మా దేవతలు బాగున్నట్ట ఇప్పుడు కవర్ చేసుకుంటున్నాం అని అంటే అది హైలైట్ అనిపించింది. నాకైతే చాలా నవ్వు వచ్చింది. తర్వాత అందరి గురించి చెప్తుంది. తర్వాత ఇమాన్యుయల్ ఇక్కడికన్నా స్టేజ్ మీద చాలా అందంగా ఉన్నవాడు ఉంటారు, అది హైలైట్ అనిపించింది. నిజంగా బాగా అనిపించింది. అందరికి బాగా అవుతుంది. నాగార్జున సార్ తన బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళిపోతుంది. మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకా ప్రోమోలు వచ్చిన వెంటనే టపా వీడియో చేసి ఉంటాను. మీకు నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.